కొన్ని చోట్ల వాలంటీర్లు పనిచేశారు, చేయించుకున్నారు వాళ్ళతో. నేను విన్నది ఒక 2-3 చోట్ల అయితే 2-3 వాలంటీర్లు మానేస్తే ఆ 2-3ది కూడా వీళ్ళకి అప్పచెప్పారట. అదే ఆ రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్లేస్ వీళ్ళకి ఇచ్చేసారు. కాబట్టి చూడాలి, అంటే వాళ్ళ పొద్దున్నే మాట్లాడేశారు. నా దృష్టిలో ఒక రోజు ఆగి, ఇవాళ ఇట్లా మేము బిగిన్ చేసామని చెప్పొచ్చు, ఒక రోజు ఆగి వాళ్ళ సాయంత్రానికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, ఇంకా ఎంత మిగిలింది, రేపేంటి అన్నది కూడా చూశాక మాట్లాడితే బాగుండేది. అవును, ఇవాళ ఇచ్చేస్తున్నాం ఒక్క రోజులోనే ఇచ్చేయమన్నారు, కరెక్టే. అంగన్వాడీలు అందరూ కూడా వెతుక్కోవాలి, చూడాలి, అవన్నీ ప్రతి ఒక్కరితో ఫింగర్ వేయించుకోవాలి, తంబేయించుకోవాలి, లేకపోతే కళ్ళు కొంతమందిది అట్లా పని చేయని వాళ్ళది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి అక్కడ సంతకం పెట్టి ఇవ్వాలి. సచివాలయంలో ఉంటారు కదా సోషల్ వెల్ఫేర్ వాళ్ళు వచ్చి చూసి సంతకం పెడితే అక్కడ ఇవ్వాలి. అవి కూడా ఉన్నాయి ఇంతకు ముందు. ఈ సిస్టమ్స్ అన్ని కరెక్ట్ గా అవుతాయా లేదా, వీళ్ళకి ఎంతవరకు అవగాహన ఉంది, ఇదంతా కూడా ఇవాళ తేలుతుంది. ఇవాళ రాత్రికి 100% అయిపోయింది అనుకోండి, ఇక రేపు పొద్దున వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా అడిగేది ఏమి ఉండదు. అయితే మిగతా సర్వీసెస్ ఫ్యూచర్ లో చర్చిస్తారు, ప్రస్తుతానికి వాలంటీర్ లేకపోయినా పర్లేదు అనేటటువంటి రూట్లోకి వస్తుంది. చంద్రబాబు గారు రికార్డ్ ఏమైనా సాధించినట్టు నిజంగా ఒక రోజులో కనుక పూర్తి అయితే ఒక్క రోజులో పూర్తి చేస్తే ఒకటేంటంటే జగన్ చెప్పింది అబద్ధాలు అన్న జనంలోకి వెళ్తుంది. అసలు అది 3-4 రోజులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇదంతా కూడా ఆర్థికంగా భవిష్యత్తులో ఏమి భారం అనిపించదా చూడాలి. అంటే ఒకే రోజు ఎంత అమౌంట్, 4,000 కోట్ల రూపాయలు ఒక రోజుకి, ఇప్పుడు ఆయన చెప్పింది 4,300 కోట్లు ఎంతో, తర్వాతన ఆయనే చెప్పింది ఏడాదికి వచ్చేటప్పటికి 12 నాళ్ళు 4,800 కోట్లు, 48,000 కోట్లు ఆ రేంజ్ లో అవుతుంది. భారీ బడ్జెట్ అయితే అవుతుంది.